హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ ఫ్రైడే. ఎవరైనా షార్ట్ చూసి గెస్ చేశారా ఇదే టెంపుల్? ఇది న్యూ జెర్సీలో బాలాజీ టెంపుల్ అనమాట. బ్రిడ్జ్ వాటర్లో ఉంటుంది. సో ఇండియన్ టెంపుల్ ఫీలింగ్ వచ్చిందైతే నాకు ఈ టెంపుల్లోనే. మీరు ఇంకా స్పెషల్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ కూడా ఇదే. సో మాకు చాలా మెమరబుల్ ప్లేస్ అన్నమాట. చూడండి, మీరు కూడా ఈ టెంపుల్ చూసేయండి. లోపల అయితే నేను షూట్ చేయలేదు, ఇది బయట అనమాట. సో ఎంట్రన్స్లో 2 సైడ్స్ ఉంటుంది. ఫ్రంట్ ఎంట్రన్స్ ఏమో అక్కడ ఫౌంటైన్ ఏరియా దగ్గర, ఇదేమో బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. సో పార్కింగ్ ఏరియా మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఈ పార్కింగ్ లాట్లో ఎంటర్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఆ ఫౌంటైన్ సైడ్ వెళ్తాం అనమాట. సో లోపల అయితే కెమెరాస్ ఇవన్నీ అలౌడ్ లేదు. సో బయట మాత్రం మనం ఎంతైనా షూట్ చేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైం వెళ్ళినా కూడా ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫౌంటైన్ ఉంటుంది కాబట్టి చాలా లైవ్లీగా ఉంటుంది అన్నమాట ప్లేస్. సో పిల్లలు కూడా ఆడుకోవడానికి అక్కడ గార్డెన్ అంతా బాగుంటుంది. మన ఇండియన్స్ చాలామంది వస్తారు ఇక్కడికి. అసలు ఆ రోజైతే ఇంకా చాలా ఎక్కువ ఉంది. పార్కింగ్లో మొత్తం 2 సైడ్స్ నిండిపోయింది, చాలామంది వచ్చారు. చూస్తారు కదా, మీకు తెలుస్తుంది అసలు మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. హైదరాబాద్ ఫీలింగే వచ్చింది ఆ రోజైతే. అఖిరా సెకండ్ టైం విజిట్ చేశారు ఈ టెంపుల్. వాడికి ఇష్టమైన ప్లేస్ ఈ ఫౌంటైన్ ఏరియా అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ఫౌంటైన్ లేదు. సో సెకండ్ టైం మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు వాడు వెళ్ళగానే అసలు జేజాస్ పార్క్ అని చెప్పేసి ఆ పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసాము. అంటే ఆ దర్శనం అయిపోయింది మాది. సో వెంటనే దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్తో వెళ్ళాం టెంపుల్కి. వాళ్ళు ఏడిపిస్తున్నారు అనమాట వాడిని, జంప్ ఇంటూ దట్ ఫౌంటైన్ అని. వాడేమో నేను జంప్ చేయను అంటున్నాడు. వీళ్ళిద్దరి పేరు యశ్వంతే. సో యష్ మామ, అదర్ యష్ మామ అని పిలుస్తాడు అక్కడ. ఈజీ టు రిమెంబర్ వాడికి. సో బర్త్డే బ్లాగ్లో ఉంటారు, చూసే ఉంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అవగానే బయట ఇక్కడ శివలింగంలా ఉంటుందన్నమాట. కావాలంటే మనము అభిషేకంగా చేసుకోవచ్చు. మంచిగా శ్రవణ్ ఇంకా అఖిరా ఇద్దరు కలిసి అభిషేకం చేశారనమాట. ఇక్కడ మీకోసం ఒక చిన్న స్నీక్ పీక్. వెంకటేశ్వర స్వామి దర్శనం మీరు కూడా చేసేసుకోండి. Tejas Park came here to eat. What did we order? Dosa. We ordered Mysore masala dosa. Coffee number 455. And gulab jamun. టెంపుల్ కింద క్యాఫ్టీరియాలా ఉంటుంది అనమాట. సో అన్నీ దొరుకుతాయి, మన టిఫిన్స్, పులిహోర, ఇంకా ప్రసాదం లాగా అక్కడే తినేసి వెళ్ళచ్చు మంచిగా. మేమైతే అక్కడ మైసూర్ మసాలా దోశ అండ్ గులాబ్ జామున్ అండ్ పెసరట్టు, మిర్చి బజ్జీ ఇలాంటివి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అన్నీ బాగున్నాయి.
నెక్స్ట్ టెంపుల్ దగ్గరే డ్యూక్ ఫార్మ్స్ అని ఒకటి ఉందన్నమాట. సర్లే దగ్గరే ఉంది కదా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. కానీ అక్కడ ఫుల్ ఎండ ఉంది, అసలు ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. బట్ జస్ట్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయని అయితే చూసాము. ఇది మెయిన్గా హైకింగ్ ఏరియా ఆర్ సైక్లింగ్ ఏరియా అనమాట. ఆర్ బైక్స్ ఉన్నాయి అక్కడ రెంట్ తీసుకోవడానికి. సో ఇక్కడ వాళ్ళందరూ మంచిగా వీకెండ్ రాగానే ఇలాంటి యాక్టివిటీస్ బాగా చేస్తారు. సో మేమైతే జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అని చూద్దామని వెళ్ళామన్నమాట. అక్కడ హేబాన్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ వరకు అయితే వెళ్దాము అని వెళ్ళాము. మధ్యలో ఒక డ్యూక్స్ బ్రూక్ రివర్ అని వస్తుంది, అంటే అంతేం లేదు, బట్ ఓకే అక్కడి వరకు అయితే వెళ్ళేసి వచ్చేసాం అన్నమాట. బేసిక్గా గ్రేట్ ఫాల్స్ అనేది మెయిన్ అట్రాక్షన్ అనుకుంటా. అక్కడ మ్యాన్ మేడ్ వాటర్ ఫాలే, జస్ట్ అక్కడ వరకు హైకింగ్ కానీ ఆర్ బైక్స్ మీద కానీ వెళ్తూ ఉంటారు. సో యా అది, బట్ ఆ రోజు అది క్లోజ్ చేస్తుంది. సో మేమైతే అంత ఎండలో నడవడం చాలా కష్టం అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి వచ్చేస్తాం. సో అలా నడుస్తూ ఉంటే ఆ హేబాన్ ప్లేస్ కూడా వచ్చేసింది అనమాట. ఆ రైట్ సైడ్ కనిపిస్తుంది అది. సో హేబాన్ అంటే జనరల్గా గడ్డి మోపు అంటారు కదా, జస్ట్ ఆ ఎండు గడ్డిని ప్రెస్ చేసి స్టోర్ చేసే ఏరియా అనమాట. సో అది 1915లో ఫైర్ వల్ల మొత్తం కాలిపోయి జస్ట్ ఆ ఒరిజినల్ స్ట్రక్చర్ మాత్రమే మిగిలింది. సో దాన్ని ఒక గ్యాలరీలా చేశారనమాట. దానిలో ఉండే మార్బుల్ స్టాచ్యూస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి అదొక హేబాన్ గ్యాలరీ కైండ్ ఆఫ్ క్రియేట్ చేశారు. సో అదే అక్కడ చూసిన మార్బుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ అప్పటివన్నమాట. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ పెడ్లర్స్ విలేజ్ అని ఒకటి వెళ్ళే దారిలో ఉందన్నమాట. జస్ట్ చిన్న స్ట్రీట్ షాపింగ్ టైప్ అనమాట, డౌన్ టౌన్ ఏరియా. సో అక్కడ కాసేపు ఆగేసి వీడు ఆడుకుంటాడు కదా, అలాగే ఏమేమి ఉన్నాయో ఎగ్జిబిషన్స్ లాగా పెట్టారనమాట. అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఆగాము. సో ఫస్ట్ అయితే ఈ చిన్నపిల్లల ప్లే ఏరియా కైండ్ ఆఫ్ ఉంది. మళ్ళీ కరోజల్ ఉంది, ఈసారి అయితే ఎక్కలేదు కానీ, బట్ వాడికి గేమ్స్ ఉన్నాయన్నమాట. సో వాడు ఇంకొకసారి లోపలికి వెళ్ళాడంటే బయటికి రానంటాడు ఇంకా. సో యా, బట్ స్టిల్ కొంచెం సేపు ఎంజాయ్ చేస్తాడు కదా అని వెళ్ళాము. ఆడుతున్నాడు. తర్వాత బయట కొన్ని స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను.
ఫ్రెండ్స్ అంటే చాలా ఎంత ఇంట్రెస్ట్ చూడండి, ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాడు అక్కడ. కదా స్ట్రీట్ షాపింగ్ లాగా చాలా స్టోర్స్ ఉంటాయన్నమాట ఈ స్ట్రీట్ అంతా. సో బుక్ స్టోర్స్ ఉన్నాయి అండ్ క్లోతింగ్ ఉన్నాయి, క్యాప్స్ అవి ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. పెప్పర్ స్టోర్ కూడా ఉంది మధ్యలో. అసలు అన్ని టైప్స్ ఆఫ్ పెప్పర్స్ ఉంటాయా అన్నట్టు షాకింగ్గా ఉంటాయి. యా ముందు ఉంటుంది ఆ స్టోర్. ఇక్కడైతే క్యాప్స్ అవి మన హైదరాబాద్లో సెల్ చేస్తున్నట్టు స్ట్రీట్ లెవెల్లో సెల్ చేస్తున్నారు. ఏమున్నాయని చూశాను, కానీ ప్రైజెస్ మాత్రం అసలు స్ట్రీట్ లెవెల్లో లేవు, మొత్తం మాల్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఒక క్యాప్కి $35 ఉంది. సర్లే ఇంకెందుకు అని లైక్ చేసుకున్నాము, జస్ట్ చూసామంతే. విండో షాపింగ్ అనమాట. యా అదొక ఎక్స్పీరియన్స్ అంతే. పెప్పర్ ప్యాలెస్, ఇదే నేను చెప్తున్న ప్లేస్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. సో అవి మేము చూసిన ప్లేసెస్. సో ఇంకా రిటర్న్ అయిపోయాము. ఫైనల్గా నేను అకిరా ఆ స్ట్రీట్లో మొత్తం వాక్ చేసాము. హీ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Straharsh Vlogs.